ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ డీలిమిటేషన్ వ్యతిరేకంగా ఇప్పటికే పలు సందర్భాల్లో సమావేశాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ కనుక జరిగితే సౌత్ ఇండియాకు పెద్ద ఎత్తున లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున సంఖ్య తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. లేదంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్లో పెరిగినటువంటి వీలుగా ఇక్కడ పెరిగేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక వాదన కూడా బయటకు వినిపిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, డీలిమిటేషన్కు అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎలాంటి రూల్స్ ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి మాట్లాడదాం. బాలకృష్ణ గారు, చూస్తూ ఉన్నాం ఈ రోజు కూడా ఒక మీటింగ్ జరిగింది డీలిమిటేషన్ సంబంధించి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి, దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ఆర్టికల్స్ పొందవలసి? రైట్, లోక్సభలో ప్రతి స్టేట్కి కూడా ఫస్ట్ కొన్ని సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు కేటాయించిన తర్వాత ఆ సీట్ని ఎలా ఫిల్ చేయాలి అనే అంశం నిమిత్తం డీలిమిటేషన్ ఉంటుంది. సో ఇష్యూ కేవలం డీలిమిటేషన్ గురించి మాత్రమే కాదు, ఇష్యూ ఫస్ట్ సీట్ల కేటాయింపుకి సంబంధించి, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి లోక్సభలో ఎన్ని సీట్లు కేటాయించాలి అనేదే ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివాదం. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్నదేమంటే, the ratio between the population of a state and the number of seats allocated to it shall remain constant. అంటే ఒక స్టేట్కి 100 మంది ఎలక్టర్స్, 100 మంది జనాభా ఉన్నారు, 10 సీట్లు కేటాయించారు. ఇంకొక రాష్ట్రంలో 200 మంది ఉంటే 20 సీట్లు కేటాయించాలి. ఇలా రాష్ట్ర జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు అనేది ఉంటుంది. మరి రాష్ట్రంలోని జనాభా ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండదు, పెరగచ్చు, తగ్గచ్చు. మరి జనాభా పెరుగుదల అవ్వచ్చు, తగ్గుదల అవ్వచ్చు, ఇది మనకు తెలిసేది సెన్సస్ ద్వారా. అందుకే ప్రతి సెన్సస్ తర్వాత 51, 61, 71 ఇలా ప్రతి సెన్సస్ తర్వాత ఆ రాష్ట్ర జనాభా పెరిగిందా తగ్గిందా అనే ప్రాతిపదికన సీట్ల కేటాయింపులో మార్పులు వచ్చేవి. అయితే 1970స్లో పాపులేషన్ కంట్రోల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అన్అఫీషియల్ పాలసీగా ఉన్నప్పుడు ఇది పాపులేషన్ కంట్రోల్కి కన్సోనెన్స్గా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న సీట్ల కేటాయింపుని 2000 వరకు కూడా ఫ్రీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకు అలా ఫ్రీజ్ చేయకపోతే ప్రతి రాష్ట్రం కూడా జనాభా నియంత్రణ నిమిత్తం చర్యలు తీసుకోవు. ఎందుకంటే రాష్ట్ర జనాభా పెరుగుతుంటే వాళ్ళకు లోక్సభలో సీట్లు పెరుగుతుంది, ఆ సీట్ల పెరుగుదల ద్వారా వాళ్ళ బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది కాబట్టి. సో దీన్ని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రానికి కేటాయించినటువంటి సీట్ల యొక్క సంఖ్య 2000 వరకు కూడా ఫ్రీజ్ చేశారు. ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976 ద్వారా చేయడం జరిగింది. అయితే ఆ 2000 ఇయర్ రానే వచ్చింది. అప్పుడు 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2001 ప్రకారం దీన్ని ఇంకొక 26 సంవత్సరాల పాటు పొడిగించడం జరిగింది. సో అది నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇప్పుడు మన తెలంగాణకు ఉన్నటువంటి 17 సీట్లు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి 25 అవ్వచ్చు, తమిళనాడుకు ఉన్నటువంటి 39 అవ్వచ్చు. ఈ సీట్ల సంఖ్య మొత్తం కూడా 1971 సెన్సస్ ప్రకారం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇది ఎండ్కి రాబోతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోక్సభలో ఉన్నటువంటి ఓవరాల్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతున్నాయి. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల సంఖ్య పెరగటమో తగ్గటమో జరుగుతుంది. దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్ ఏమంటే, ఉత్తరాది రాష్ట్రాలేమో జనాభా నియంత్రణ చేపట్టలేదు, వెరస్ దక్షిణాది రాష్ట్రాలేమో జనాభా నియంత్రణ చక్కగా చేపట్టాయి. సో ప్రస్తుత జనాభా నిష్పత్తి ప్రకారం సీట్ల కేటాయింపులో మార్పులంటూ తీసుకురావాల్సి వస్తే ఉత్తరాది రాష్ట్రాలకి సిగ్నిఫికెంట్గా పెరగటము, దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగినా సరే అది పెద్దగా ఉపయోగపడకపోవడం జరుగుతుంది. ఉదాహరణకి యాజ్ ఆఫ్ నౌ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఈ 5 రాష్ట్రాలకి కలిపి ఉన్న 543 సీట్స్లో 129 సీట్స్ ఉన్నాయి. అంటే ఈ 5 రాష్ట్రాలకి ఉన్నటువంటి సంఖ్య 129, వీటి శాతం 24%. ఉదాహరణకి ఇప్పుడున్నటువంటి సంఖ్య ఒకసారి చూస్తే లోక్సభలో ఉన్నటువంటి 543 సీట్స్లో ఈ 5 రాష్ట్రాలకి కలిపి కూడా 129 సీట్స్ ఉన్నాయి. అంటే మన పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ 24%. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఓవరాల్ సీట్ల సంఖ్య పెరిగితే అది 543 నుంచి 753కి పెరుగుతుంది. ఎలా డిసైడ్ చేస్తున్నారు ఈ నెంబర్ అంటే, ప్రతి 20 లక్షల మంది జనాభాకి ఒక సీట్ అంటూ కేటాయించుకోపోతే 543 నుంచి 753కి పెరుగుతుంది. ఓవరాల్ నెంబర్ 753కి పెరిగినా సరే దక్షిణాది రాష్ట్రాల యొక్క శాతం వాటి నంబర్ 129 నుంచి కేవలం 144కి పెరుగుతుంది. 144 అవుట్ ఆఫ్ 753 అనేది కేవలం 19% అవుతుంది. అంటే
మనకి లోక్సభలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో 24% నుంచి 19%కి పడిపోతుంది. ఎప్పుడైతే మన రిప్రజెంటేషన్ పడిపోతుందో ఒక పార్టీకి దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పుడు దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు అప్రాపరేట్గా సేఫ్గార్డ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా విధి విధానాల ఖరారు అనేవి పార్లమెంట్లో మరీ ముఖ్యంగా లోక్సభలో డిసైడ్ అవుతాయి. లోక్సభలో ఒక పార్టీ కానీ దక్షిణాది రాష్ట్రాల సహాయ సహకారాలు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే మన యొక్క ప్రయోజనాల్ని అప్రాపరేట్గా ప్రొటెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైన అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ మన దక్షిణాది రాష్ట్రాల అందరూ కూడా జరగబోయేటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ అలాగే సీట్ల కేటాయింపు ప్రక్రియ గురించి ఆందోళన చెందుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు జరిగినటువంటి డీలిమిటేషన్ అంతా కూడా జనాభా ప్రాతిపదికనే జరిగింది. సో జరగబోయేటువంటిది కూడా కంపల్సరీగా జనాభా ప్రాతిపదికనే జరగాలనేటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా? వాటిని మార్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ప్రకారం ఖచ్చితంగా జనాభా నిష్పత్తి ప్రకారమే సీట్ల కేటాయింపు జరగాలని ఉంది. ఒకవేళ జనాభా నిష్పత్తి ప్రకారం కాకుండా వేరే ప్రాతిపదికన సీట్ల కేటాయింపులు కానీ చేయాలి అంటే మొట్టమొదటిగా రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావాలి. అట్లా అంటే ఖచ్చితంగా డీలిమిటేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా, లేదంటే దీన్ని కూడా పొడిగించేటువంటి అవకాశాలు కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటాయి? మనకి ఎలా అయితే 84th కన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2001 ద్వారా ఉన్నటువంటి నంబర్స్ని 2026 వరకు పొడిగించారు. దాన్నే ఇంకొక 20 సంవత్సరాలు పొడిగించుకోవాలన్నా కూడా పొడిగించుకోవచ్చు. కానీ ఎప్పటికైనా ఈ అంశాన్ని అయితే ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. ఎప్పుడు అడ్రస్ చేసినా సరే ఈ సమస్య మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం ఓన్లీ పార్లమెంట్లో ప్రాతినిధ్యమే తగ్గుతుంది అనుకోవచ్చా, లేదంటే వేరే రకంగా కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి? రైట్, నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశంలోని విధి విధానాల ఖరారు అంతా కూడా పార్లమెంటు ద్వారా జరుగుతుంది. పార్లమెంట్లో మరీ ముఖ్యంగా లోక్సభ యొక్క విల్ ప్రివేల్ అవుతుంది. ఎప్పుడైతే లోక్సభలో ఉత్తరాది రాష్ట్రాల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఉంది, యాజ్ ఆఫ్ నౌ 80 ఉంది, 80 నుంచి 128కి పెరుగుతుంది. అలాగే బీహార్ 40 నుంచి 70కి పెరుగుతుంది. అలాగే మీకు మధ్యప్రదేశ్ 28 ఉంది, 28 నుంచి 47కి పెరుగుతుంది. మహారాష్ట్ర 48 నుంచి 68కి పెరుగుతుంది. ఇలా ఉత్తర రాష్ట్రాలు మరీ ముఖ్యంగా బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందో ఆ అన్ని రాష్ట్రాల్లో కూడా సంఖ్య గణనీయంగా పెరగబోతుంది. దీనివల్ల బీజేపీకి డిస్టింక్ట్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు ఈ సమస్య ఇప్పుడే కాదు, మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దామన్నా కూడా సేమ్ జనాభా ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వీటికి అంటే ఆల్టర్నేటివ్స్ ఏమి ఉండొచ్చు అండి? రైట్, అంటే ఏ మేరకు ఒక రాష్ట్రం జనాభా నియంత్రణ చర్యలు చేపట్టింది, ఏ మేరకు వాళ్ళు సఫలీకృతమయ్యారు అనేది కూడా ఒక ప్రాతిపదిక యాడ్ చేసి డైరెక్ట్గా కరెంట్ పాపులేషన్ డేటాతో ప్రకారం కాకుండా 1971 ఉంది, 1981 ఉంది, 1991 ఉంది, ఎంతో కొంత వయా మీడియంగా 1981, 1991 సెన్సస్ డేటాను తీసుకొని ఈ ఫిగర్స్ని మనం ఫిక్స్ చేస్తే, అంటే ఓవరాల్ సీట్స్ యొక్క నంబర్ పెరుగుదల అవ్వచ్చు, ఒక్కొక్క స్టేట్కి అలొకేట్ చేసే నంబర్ ఆఫ్ సీట్స్ అవ్వచ్చు, ఈ నంబర్ని కరెంట్ డేటాతో కాకుండా ప్రీవియస్ డేటాతో కానీ వాళ్ళు కానీ డిసైడ్ చేస్తే ఎంతో కొంత ఈ డ్యామేజ్ని మిటిగేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అనేది ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికనే జరిగింది. ఇక ముందు కూడా ఈ డీలిమిటేషన్ చేయాలనుకుంటే కూడా అది కూడా జనాభా ప్రాతిపదికనే జరగాలనేటువంటి రూల్స్ ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నాయి. బాలకృష్ణ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఈ డీలిమిటేషన్ అనేది జరుగుతూ ఉంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ లాభపడగా, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉంటే అవి అంతగా లాభపడకపోగా వాటి ప్రాతినిధ్యం కూడా కొంతమేర శాతం లోక్సభలో తగ్గేటువంటి అవకాశం ఉంది. అందుకే రాజకీయ పార్టీలన్నీ కూడా ఆందోళన చెందుతున్నటువంటి అభిప్రాయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జాన్ రాజుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.